హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణ వైఫ్ ఛానల్. ఏంటండి, చూస్తే నోరూరుతుందా? చూస్తేనే కాదండి, తింటే కూడా అద్భుత అనకమానరు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ స్వీట్ పూరీలను ఎలా చేయాలో చూసేద్దాం. మరి ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్ మైదా పిండి, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ పిండిని ఒత్తుకోవాలి. మనం పిండిని ఎంత బాగా ఒత్తుకుంటామో పూరీలు అంతే సాఫ్ట్గా పొంగుతూ వస్తాయని గుర్తుంచుకోండి. తరువాత పిండి పైన తడిగుడ్డ వేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. పాకం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి దానిలో మైదా పిండి మీరు ఏ కప్పుతో తీసుకుంటారో అదే కప్పుతో పంచదార, అదే కప్పుతో నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. పాకం మధ్యస్థానికి వచ్చిన తర్వాత యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. తీగ పాకాన్ని దగ్గరగా వస్తుంది అని తెలియగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పిండిని తీసుకొని మరొకసారి బాగా ఒత్తుకొని చిన్న చిన్న బౌల్స్ కింద అయితే చేసుకోవాలండి. ఇలా అన్ని బౌల్స్ కింద చేసుకున్న తర్వాత పొడి పిండి వేసి పిండిని రౌండ్గా ఒత్తుకోవాలి. తరువాత దానిపైన నెయ్యి రాసుకొని వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టుకొని దానిపై మళ్ళీ ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మరుగుతున్న నూనెలో వేసుకోవాలి. పూరి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పాకంలో వేసుకోవాలి. పూరి తీసిన వెంటనే పాకంలో వేయడం వల్ల పాకం అనేది పూరికి బాగా పడుతుంది. ఇదే విధంగా అన్ని పూరీలు వేసుకొని పాకంలో పావు గంట సేపు అయితే ఉంచుకోవాలండి. ఇలా ఉంచుకోవడం వల్ల పూరీలు అనేవి సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి. తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, మనకి స్వీట్ పూరీలు అనేవి రెడీ అయిపోయాయి. హాయ్ ఫ్రెండ్స్, మీకు స్వీట్ పూరి నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.